మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. ఏప్రిల్ 23 వరకు కవిత సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. అంతకుముందు 3 రోజుల కస్టడీ ముగియటంతో సిబిఐ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మరింత ప్రశ్నించాలని కోరిన సిబిఐ 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను 3 రోజుల పాటు ప్రశ్నించిన సిబిఐ అధికారులు ఈ 9వ రోజుల్లో ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు. కవితను కోర్టు మరో 9 రోజులు కస్టడీ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని సిబిఐ కోర్టుకు తెలిపింది. కవిత విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపిన సిబిఐ ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని 14 పేజీల జ్యుడిషియల్ రిమాండ్ అప్లికేషన్ కోర్టులో దాఖలు చేసింది. 3 రోజుల సిబిఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని తెలిపింది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితను ప్రశ్నించామని కోర్టుకు తెలిపింది సిబిఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి కవితను ప్రశ్నించామని చెప్పింది. నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని, కావాలని తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కవిత సాక్షులు ఆధారాల్ని కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తుందని తెలిపింది సిబిఐ. కేసు కీలక దశలో ఉందని, పలువురు సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పింది. కీలక ఆధారాల్ని, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉందన్న సిబిఐ కవితను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకు పంపాలని కోరింది. మరోవైపు రేపు ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. అయితే ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అన్నారు కవిత. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు. అడిగిందే అడుగుతున్నారని, కొత్తగా ఏమీ లేదన్నారు. కోర్టు నుంచి బయటకి వస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్